ఎన్సిఎఫ్ టీఈ 2009. సో మీ అందరికీ బాగా పరిచయం ఉన్నటువంటి అంశము ఎన్సిఎఫ్ 2005. సో దీని గురించి మీరు టెట్లో కానీ డిఎస్సిలో కానీ సమగ్రంగా చదివి ఉన్నారు కాబట్టి ఎన్సిఎఫ్ అనగానే 2005 అని టక్కున చెప్పేస్తారు, ఇమ్మీడియట్గా చెప్పేస్తారు. కానీ ఎన్సిఎఫ్ 2005 భారతదేశంలో ఎన్నవ పాఠ్య ప్రణాళిక చట్టమై ఉంటుంది? ఎనీబడి ఆన్సర్ దిస్ క్వశ్చన్? ఇది అంటే భారతదేశ విద్యా చరిత్రలో మొట్టమొదటి పాఠ్య ప్రణాళిక చట్టం ఇది ఉందా పాఠశాల స్థాయిలో? ఎన్సిఎఫ్ 1975. సో ఇవన్నీ కూడా మన ప్లేలిస్ట్లో ఈ క్లాసెస్ అన్నీ అవైలబుల్గా ఉన్నాయి. జస్ట్ ఒక్కసారి క్విక్గా రివిజన్ చేసి నేను ముందుకెళ్తాను. తర్వాత మన దేశంలో మరో పాఠ్య ప్రణాళిక చట్టము ఎన్సిఎఫ్ 1988, మరో పాఠ్య ప్రణాళిక చట్టము ఎన్సిఎఫ్ 2000, నెక్స్ట్ ఎన్సిఎఫ్ 2005. ఇప్పుడు వెరీ రీసెంట్గా వచ్చినటువంటి నేషనల్ కరిక్యులం ఫ్రేమ్వర్క్ ఫర్ స్కూల్ ఎడ్యుకేషన్ 2023. సో దీస్ ఆర్ ద నేషనల్ కరిక్యులం ఫ్రేమ్వర్క్స్ ఇంప్లిమెంటెడ్ ఎట్ స్కూల్ లెవెల్ ఇన్ ఇండియా. సో మొత్తంగా మన దేశంలో పాఠశాల స్థాయిలో అమలుపరచబడినటువంటి పాఠ్య ప్రణాళిక చట్టాలు. సో ఎన్సిఎఫ్ 2005 ఈజ్ ద 4th నేషనల్ కరిక్యులం ఫ్రేమ్వర్క్. ఎన్సిఎఫ్ ఎస్సి 2023 ఈజ్ ద 5th నేషనల్ కరిక్యులం ఫ్రేమ్వర్క్ అట్ స్కూల్ లెవెల్. సో మరి ఈ ఎన్సిఎఫ్ టీఈ ఏమిటి? దీని గురించి మనము సమగ్రంగా నేర్చుకోవాల్సి ఉంది. ఎన్సిఎఫ్ టీఈ ఒక్కసారి దాని విస్తరణ రూపాన్ని పరిశీలించినట్లయితే నేషనల్ కరిక్యులం ఫ్రేమ్వర్క్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ 2009. అంటే టీచర్ ఎడ్యుకేషన్ ఏంటి? టీచర్ ఎడ్యుకేషన్ అంటే మీరందరూ కూడా డిఎడ్ను పూర్తి చేసుకొని ఉన్నారు. మీరు బిఎడ్లో అభ్యసించినటువంటి పాఠ్య ప్రణాళిక ఏదైతే ఉందో, డిఎడ్లో అభ్యసించినటువంటి పాఠ్య ప్రణాళిక ఏదైతే ఉందో, ఆ పాఠ్య ప్రణాళికకు గల పేరు ఏమిటి అంటే నేషనల్ కరిక్యులం ఫ్రేమ్వర్క్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ 2009. ఇప్పుడు పాఠశాలలో అమలుపరచబడుతుంది ఏంటి అంటే ఎన్సిఎఫ్ 2005. మీ బిఎడ్లో అమలుపరచబడుతుంది ఏంటి అంటే ఎన్సిఎఫ్ టీఈ 2009, నేషనల్ కరిక్యులం ఫ్రేమ్వర్క్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ 2009. ఇది వెరీ సింపుల్. ఇది మీకు నూతనంగా సిలబస్లో పరిచయం చేశారు. సో దీన్ని మనము సమగ్రంగా పరిశీలించవలసి ఉంటుంది. సో దీంట్లో కొన్ని కీలకమైనటువంటి అంశాలు ఉంటాయి, బేసిక్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది, దాని గురించి మనం పరిశీలించాలి. ఈ ఎన్సిఎఫ్ టీఈ నేషనల్ కరిక్యులం ఫ్రేమ్వర్క్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ 2009. దీన్ని ఎవరు రూపొందిస్తారు అంటే ఎన్సిటిఈ వారు రూపొందిస్తారు. ఒకసారి ఎన్సిటిఈని విస్తరించండి అని కూడా గురుకులాల్లో క్వశ్చన్ చేయడం జరిగింది. ఎన్సిటిఈ అంటే నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్. నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్, నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్, ఇది ఎన్సిటిఈ. ఇప్పుడు ఎన్సిటిఈ వారు నేషనల్ కరిక్యులం ఫ్రేమ్వర్క్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ 2009 రూపొందించారు. మరి దేని ఆధారంగా రూపొందించారు అంటే దీనిని ఎన్సిఎఫ్ 2005ను ఆధారంగా, నేషనల్ కరిక్యులం ఫ్రేమ్వర్క్ ఫర్ స్కూల్ ఎడ్యుకేషన్ 2005ను ఆధారంగా, అదేవిధంగా ఆర్టీ యాక్ట్ 2009, రైట్ ఆఫ్ చైల్డ్ టు ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ యాక్ట్ 2009, వీటిని ఆధారంగా ఎన్సిటిఈ వారు నేషనల్ కరిక్యులం ఫ్రేమ్వర్క్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ 2009 రూపొందించడం జరిగింది. సో వెరీ ఇంపార్టెంట్, మీకు క్వశ్చన్ చేస్తారు. ఎన్సిఎఫ్ టీఈ దేనిని ఆధారంగా రూపొందించబడింది అంటే ఆర్టీ యాక్ట్ 2009ను ఆధారంగా, అదేవిధంగా ఎన్సిఎఫ్ 2005ను ఆధారంగా ఇది రూపొందించబడింది. ఇప్పుడు దీంట్లో ఉన్నటువంటి అంశాలను మనం పరిశీలించినట్లయితే దానికంటే ముందుగా మనకు ఉపాధ్యాయ విద్యకు సంబంధించి కొన్ని అంశాలను ఇక్కడ పరిచయం చేశారు. మనకు పరీక్షలో ప్రశ్న సంధించడానికి అవకాశం ఉంటుంది. జస్ట్ హ్యావ్ ఎ లుక్ ఆన్ దిస్. ఉపాధ్యాయ విద్యా విధానాలు అని మనకి ఇక్కడ పరిచయం చేస్తూ ఉన్నారు. ఉపాధ్యాయ విద్యలో పరిమాణాత్మకమైనటువంటి గుణాత్మకమైనటువంటి మార్పులను తీసుకొని రావడం కోసము ఎన్పి 1986 వారు 1986 నూతన జాతీయ విద్యా విధానం వారు కొన్ని సిఫార్సులను చేయడం జరిగింది. ఏం చేశారు వీళ్ళు అని అంటే
ఉపాధ్యాయ విద్య అభివృద్ధికి కృషి చేస్తున్నటువంటి విద్యా సంస్థ ఏదైతే ఉందో, మరి ఉపాధ్యాయ విద్యాభివృద్ధికి కృషి చేస్తున్నటువంటి విద్యా సంస్థ ఏంటి అంటే నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్, ఎన్సిటిఈ. మరి ఎన్సిటిఈ ఎప్పుడు ప్రారంభించబడింది అంటే 1973లో దీన్ని స్థాపించడం జరిగింది. 1973. ఇట్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ 1973. ఇట్స్ హెడ్ క్వార్టర్ లొకేటెడ్ ఎట్ న్యూఢిల్లీ. దీని యొక్క ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీలో ఉంది. మనకు ఎన్పి 96 ఏమంటుంది అంటే ఈ విద్యా సంస్థ భారతదేశంలో ఉపాధ్యాయ విద్యాభివృద్ధికి కృషి చేస్తుంది. మరి ఉపాధ్యాయ విద్యలో నాణ్యత పెరగాలి, ఉపాధ్యాయ విద్య అభివృద్ధి చెందించబడాలి. అభివృద్ధి చెందించబడినప్పుడే పాఠశాల విద్య అభివృద్ధి చెందించబడుతుంది, దేశంలో సమర్థులైనటువంటి విద్యార్థులు తయారవుతారు. సో దానికోసం ఎన్పిఈ 1986 వారు ఏమన్నారు అని అంటే ఈ ఉపాధ్యాయ విద్యాభివృద్ధి కోసం కృషి చేస్తున్నటువంటి ఈ సంస్థ ఏదైతే ఉందో ఈ సంస్థకు స్వయం ప్రతిపత్తిని కల్పించాలి, దానికి చట్టబద్ధత కల్పించాలి అనేటువంటి అంశాన్ని ఎన్పిఈ 1986 వారు తెలియజేశారు. ఇప్పుడు వీరి యొక్క సూచనకు అనుగుణంగా 1993 పార్లమెంటు చట్టం ద్వారా 1993 పార్లమెంటు చట్టం ద్వారా ఎన్సిటిఈకి స్వయం ప్రతిపత్తి కల్పించబడింది. దేని ద్వారా స్వయం ప్రతిపత్తి కల్పించబడింది అంటే 1993 పార్లమెంటు చట్టం. ఇది 2018 తెలంగాణ డిఎస్సి ఎస్జిటి బిట్ ఇది. సో మీకు డౌట్ ఉంటే ఎస్జిటి క్వశ్చన్ పేపర్ చూసుకోండి, ఇది కనిపిస్తుంది మీకు. సో ఇలా దీన్ని స్థాపించింది 1973, దీనికి చట్టబద్ధత కల్పించబడింది 1993. ఇది అమలు పరచబడింది ఎప్పుడు అంటే 1995. ఈ విషయాలన్నీ కూడా నేను మీకు చెప్పి ఉన్నాను ఆల్రెడీ. మీకు మన ప్లేలిస్ట్లో పిఐఈ ప్లేలిస్ట్లో పర్స్పెక్టివ్స్ ఎడ్యుకేషన్ ప్లేలిస్ట్లో ఎన్సిటి వీడియో అందుబాటులో ఉంటుంది, వాటిని వాచ్ చేయండి. చాలా వీడియోస్ నేను మీకు రూపొందించి యూట్యూబ్ ద్వారా అందిస్తూ ఉన్నాను. సో కాబట్టి తప్పనిసరిగా వాటిని మీ మిత్రులందరికీ షేర్ చేయగలరు. సో ఈ విధంగా ఎన్సిటిఈకి స్వయం ప్రతిపత్తి కల్పించబడింది. ఇది ఏం చేస్తుంది అంటే ఉపాధ్యాయ విద్యా కోర్సులు ఏవైతే ఉన్నాయంటే డిఎడ్, బిఎడ్, ఎంఎడ్, పిహెచ్డి మొదలైనటువంటి కోర్సులు ఏవైతే ఉన్నాయో వీటిల్లో ప్రామాణికతను పెంచడం జరుగుతుంది. ముఖ్యంగా డిఎడ్, బిఎడ్, ఎంఎడ్ వీటిల్లో ప్రామాణికతను పెంచుతుంది. ఉపాధ్యాయ విద్యా సంస్థల పనితీరును, నాణ్యతను మెరుగుపరచడానికి యూజీసీ యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ నేషనల్ అసెస్మెంట్ అండ్ అక్రిడిటేషన్ కౌన్సిల్ను ఏర్పాటు చేసింది. న్యాక్ అంటాం దీన్ని సింపుల్గా. యూనివర్సిటీ విద్యను అభ్యసించిన వారికి ఐడియా ఉంటుంది. యూనివర్సిటీల పనితీరును పరిశీలించి యూనివర్సిటీలకు ర్యాంకులను ఇచ్చేటువంటి సంస్థ ఏమిటి అంటే ఈ న్యాక్. సో దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. సో దేని యొక్క సిఫార్సు మేరకు ఏర్పాటు చేశారు అని అంటే యూజీసీ సిఫార్సు మేరకు ఏర్పాటు చేయడం జరిగింది. క్లియర్? ఇది ఉపాధ్యాయ విద్యా సంస్థల గుణాత్మకతను పెంచుతుంది. ఇది న్యాక్. తర్వాత మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా పాఠశాల నాణ్యతను మెరుగుపరిచే కార్యక్రమాలలో భాగంగా ఉపాధ్యాయులకు వృత్యంతర శిక్షణను ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు మారుతున్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా, విద్యా వ్యవస్థలో వస్తున్నటువంటి నూతన మార్పులకు అనుగుణంగా, నూతన ఆవిష్కరణలకు అనుగుణంగా, నూతన ధోరణులకు అనుగుణంగా ఆ ధోరణులకు సంబంధించినటువంటి అవగాహనను ఉపాధ్యాయ లోకానికి కల్పించడం కోసము ఉపాధ్యాయులకు ఇన్ సర్వీస్ ట్రైనింగ్ని ఇవ్వడం జరుగుతుంది. ఆ ఉపాధ్యాయులకు ఇన్ సర్వీస్ ట్రైనింగ్ ఇచ్చేటువంటి కార్యక్రమాలు అత్యద్భుతంగా ఉన్నవి మన దేశంలో. సో అలా ఉపాధ్యాయులకు వృత్యంతర శిక్షణనిచ్చేటువంటి కార్యక్రమాలను మనం పరిశీలించినట్లయితే అందులో ఒకటి పిఎంఓఎస్టి అంటే ప్రోగ్రామ్ ఆఫ్ మాస్ ఓరియంటేషన్ ఫర్ స్కూల్ టీచర్స్. వెరీ వెరీ ఇంపార్టెంట్, అబ్జర్వేషన్ పైన క్వశ్చన్ చేస్తాడు. ప్రోగ్రామ్ ఆఫ్ మాస్ ఓరియంటేషన్ ఫర్ స్కూల్ టీచర్స్ అంటే పాఠశాల స్థాయి ఉపాధ్యాయులు అందరికీ ఒకేసారి ఇన్ సర్వీస్ ట్రైనింగ్ ఇవ్వాలి. మాస్ అంటే ఒకేసారి ఎక్కువ మంది, మాస్ అంటే మోర్ నెంబర్. తర్వాత స్పాట్ అంటే స్పెషల్ ఓరియంటేషన్ ప్రోగ్రామ్ ఫర్ ప్రైమరీ స్కూల్ టీచర్స్. ఇక్కడ చూడాలి, ఇది ఇంపార్టెంట్. స్పాట్ అనే విద్యా కార్యక్రమం ఏ స్థాయి ఉపాధ్యాయుల కోసం ఉద్దేశించబడింది అంటాడు అంటే ప్రైమరీ స్కూల్ టీచర్స్కి స్పెషల్ ఓరియంటేషన్ ప్రోగ్రామ్ అది. సో దీని ద్వారా ఆ ఉపాధ్యాయుల్లో నాణ్యమైన విద్యను విద్యార్థులకు అందించేటువంటి సామర్థ్యాలను పెంపొందించడం జరుగుతుంది. రష్యా నిపుణుల కమిటీ సూచనల మేరకు ఉపాధ్యాయ విద్య అభివృద్ధి కోసము మనకు 1961 సంవత్సరంలో ప్రారంభించినటువంటి ఎన్సీఆర్టీ ఏదైతే ఉందో ఇది న్యూఢిల్లీ కేంద్రంగా ప్రారంభించబడింది. సో దీనికి రీజనల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ని ఏర్పాటు చేయాలి. అంటే న్యూఢిల్లీలో ఉన్నటువంటి ఒక ఎన్సీఆర్టీఏ దేశ విద్యా అవసరాలు మొత్తం తీర్చలేకపోతుంది. కాబట్టి ఏం చేయాలి, దేశవ్యాప్తంగా దానికి కొన్ని ప్రాంతీయ విద్యా కేంద్రాలను ఏర్పాటు చేసి ఆ విద్యా కేంద్రాల ద్వారా దేశంలో ఉన్నటువంటి ఇతర ప్రాంతాల్లో ఉండేటువంటి ప్రజల యొక్క అవసరాలను తీర్చాలి. సో ఆ విధంగా
1963 సంవత్సరంలో ఎన్సీఆర్టీకి 4 ప్రాంతీయ విద్యా కేంద్రాలు నెలకొల్పబడినవి. 1995 సంవత్సరంలో ఈశాన్య రాష్ట్రాల యొక్క విద్యావసరాలను తీర్చడం కోసము షిల్లాంగ్లో ఎన్సీఆర్టీ ప్రాంతీయ విద్యా కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. మన డిస్క్రిప్షన్లో మీకు బోల్డ్ వీడియోస్ ఉన్నాయి ఎన్సీఆర్టీకి సంబంధించి, వాటిని వాచ్ చేయండి. నెక్స్ట్, వివిధ విద్యా సంస్థల యొక్క రూపకల్పనకు కావలసిన ప్రణాళికలను, విద్యా ప్రణాళికలను, పరిపాలనను, పరిశోధనను నిర్వహించడానికి నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ప్లానింగ్ అండ్ అడ్మినిస్ట్రేషన్ను ఎప్పటికప్పుడు పునర్వ్యవస్థీకరించాలి. ఇది ఇంపార్టెంట్. నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ప్లానింగ్ అండ్ అడ్మినిస్ట్రేషన్. సో మన దేశంలో ఉన్నటువంటి పాఠశాలలకు విద్యా ప్రణాళికలను రూపొందించేది ఏమిటి అని అంటే న్యూఫా. మన దేశంలో ఉన్న పాఠశాలలకు పాఠ్య ప్రణాళికను రూపొందించేది ఎవరు అంటే ఎన్సీఆర్టీ. బిఎడ్, డిఎడ్ కళాశాలలకు, ఎంఎడ్ కళాశాలలకు పాఠ్య ప్రణాళికలను రూపొందించేది ఎవరు అంటే ఎన్సిటి. ఈ విషయాలని ఆస్పిరెంట్స్ చాలా జాగ్రత్తగా నేర్చుకోవాలి. నెక్స్ట్, సర్వశిక్ష అభియాన్ అనేటువంటి విద్యా కార్యక్రమం ఏదైతే ఉందో 2003లో ఇది అమలుపరచబడినది, 2003 నుంచి. సో ఈ విద్యా కార్యక్రమం ద్వారా ఉపాధ్యాయులకు వృత్యంతర శిక్షణనివ్వడం జరుగుతుంది. దానితో పాటుగా విద్యార్థుల సంఖ్యకు సరిపడినంత సంఖ్యలో ఉపాధ్యాయులను నియమించడం జరుగుతుంది. అవసరాన్ని బట్టి వివిధ రకాలుగా ఎన్సీఆర్టీ, ఎన్సిటిఈ, ఎన్సీఆర్టీ 1961లో ఇది ప్రారంభించబడింది. ఎన్సిటిఈ 1971, న్యూఫా ఎన్సిటిఈ 1973, న్యూఫా 1971, ఆర్సిఐ రిహాబిలిటేషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా 1993, ఎస్సీఆర్టీ 1967, ఐఏఎస్సి ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్డ్ స్టడీస్ ఇన్ ఎడ్యుకేషన్ 1987, కాలేజ్ ఆఫ్ టీచర్ ఎడ్యుకేషన్, తర్వాత డైట్ 1986, 87. ఈ విధంగా ఇట్లాంటి విద్యా సంస్థలు భారతదేశంలో ఉపాధ్యాయ విద్య కోసం కృషి చేస్తూ ఉన్నవి. సో ఈ శిక్షణా సంస్థలన్నీ కూడా ఉపాధ్యాయుల యొక్క విద్యా సంబంధ సామర్థ్యాలను, బోధనా సంబంధ సామర్థ్యాలను, ఛాత్రోపాధ్యాయులు కూడా బోధనా సంబంధ సామర్థ్యాలను పెంపొందించుకునే విధంగా వృత్యంతర శిక్షణ కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుంది. సో కాలేజ్ ఆఫ్ టీచర్ ఎడ్యుకేషన్ అనేది ఈ ఇయర్ ఏంటి అనేది నేను మీకు కామెంట్ ద్వారా తెలియజేస్తాను. ఇవి ఏం చేస్తాయి అంటే టీచర్ ట్రైనింగ్ కోర్సులను అందించేటువంటి సంస్థలు ఇవి. కాలేజ్ ఆఫ్ టీచర్ ఎడ్యుకేషన్, బిఎడ్, డిఎడ్ ఇట్లాంటిటువంటి కోర్సెస్ను అందించడం జరుగుతుంది. నెక్స్ట్, ఉపాధ్యాయులు మూర్తిమత్వంను పెంపొందించడం కోసము జాతీయ బాలభవన్ కృషి చేస్తూ ఉన్నాయి. అంటే ఉపాధ్యాయులు ఆదర్శవంతమైనటువంటి ప్రవర్తనను, ఆదర్శవంతమైనటువంటి మూర్తిమత్వాన్ని కలిగి ఉండే విధంగా వారికి కావలసినటువంటి మార్గదర్శకాలను ఈ జాతీయ బాలభవన్లో అందించడం జరుగుతుంది. నెక్స్ట్, శిక్షాకార్మి ప్రాజెక్టు ద్వారా దూర ప్రాంతాల్లోని స్థానిక వ్యక్తులను ఉపాధ్యాయులుగా తీర్చిదిద్ది ఆయా ప్రాంతాల్లో సార్వత్రిక ప్రాథమిక విద్యా సాధనకు రాజస్థాన్లో ఎనలేని కృషి జరుగుతుంది. సో ఇక్కడ శిక్షాకార్మి అంటే ఏమిటి అంటే ఈ పదం మీకు ఆచార్య రామ్మూర్తి కమిటీలో కనిపిస్తుంది. శిక్షాకార్మి అంటే విద్యా బోధక సహాయకుడు. అంటే సింపుల్గా మనం వారిని విద్యా వాలంటీర్లు అంటాం. విద్యా వాలంటీర్లు. శిక్షాకార్మి అంటే విద్యా వాలంటీర్, విద్యా బోధన సహాయకుడు లేదా విద్యా సహాయకుడు. సో ఇట్లాంటి వారి ద్వారా ఏం చేయాలి అని అంటే ఇప్పుడు కొండ ప్రాంతాల్లో, అడవుల్లో నివసించేటువంటి ఈ ప్రజలు ఎవరైతే ఉన్నారో అక్కడి వరకు ఉపాధ్యాయులు వెళ్ళి విద్యను బోధించడం కష్టమవుతుంది. కాబట్టి ఆ ప్రాంతాల్లో విద్యావంతులు ఎవరైనా ఉన్నట్లయితే వారి ద్వారా వారికి విద్యను అందిస్తూ సార్వత్రిక ప్రాథమిక విద్యను సాధించేటువంటి కార్యక్రమాలను కూడా చేపట్టాలి అని మనకి ఈ అంశం తెలియజేస్తూ ఉంది. నెక్స్ట్, ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్డ్ స్టడీస్ ఇన్ ఎడ్యుకేషన్, ఐఏఎస్సి, కాలేజ్ ఆఫ్ టీచర్ ఎడ్యుకేషన్, డిస్ట్రిక్ట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ వీటిని స్థాపించి ఉపాధ్యాయ విద్యను పునర్నిర్మించి పునర్వ్యవస్థీకరించడానికి కృషి జరిగింది. సో ఉపాధ్యాయ విద్యను అందించడం కోసము భారతదేశంలో ఐఏఎస్సిలు, కాలేజ్ ఆఫ్ టీచర్ ఎడ్యుకేషన్, డైట్లు అనేవి కృషి చేస్తున్నాయి. వాటిని పునర్నిర్మిస్తున్నారు, వాటిని పునర్వ్యవస్థీకరిస్తున్నారు. క్లియర్. ఉపాధ్యాయ విద్యలో ఐసీటీ వినియోగాన్ని పెంచారు. ఇది ఇంపార్టెంట్. ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ అంటే పాఠశాల ఉపాధ్యాయులకు తప్పనిసరిగా సాంకేతిక పరిజ్ఞానాన్ని గురించిన అవగాహన ఉండాలి. భారతదేశంలో ఉన్నటువంటి ఉపాధ్యాయుల యొక్క సాంకేతిక అక్షరాస్యతకు కృషి చేసినటువంటి విద్యా పథకం ఏంటి అంటే సర్వశిక్ష అభియాన్. సర్వశిక్ష అభియాన్ కూడా అదే చెప్తుంది.
సాంకేతిక అక్షరాస్యతను పెంపొందించాలి. శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపాధ్యాయులు పెంపొందించుకోవాలి. శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం బోధనలో భాగం కావాలి అని మనకి ఎస్ఎస్ఏ తెలియజేస్తుంది. సో ఇప్పుడు ఐసీటీ వచ్చింది మనకు, ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ. అంటే శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని బోధనలో వినియోగించుకోవాలి, అభ్యసనాన్ని సులభతరం చేయాలి, అభ్యసనాన్ని వేగవంతం చేయాలి, అభ్యసనాన్ని మెరుగుపరచాలి. అంటే విద్యార్థుల్లో అభ్యసనాన్ని తేలిక చేయాలి, అభ్యసనాన్ని వేగవంతం చేయాలి, అభ్యసనాన్ని సులభతరం చేయాలి, అభ్యసనాన్ని అవగాహన చేసుకునే విధంగా విద్యార్థులను తయారు చేయాలి. విద్యార్థులకు మూర్తత్వాన్ని కలిగించే విధంగా శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకోవాలి. అందుకని ఎన్సీఆర్టీ విద్యార్థులకు ఉపాధ్యాయులకు ఐసీటీ శిక్షణ కోర్సు నిర్వహిస్తుంది. ఇప్పుడు మనకు మన బీఎడ్లో కానీ డిఎడ్లో కానీ ఐసీటీ కోర్స్ అనేది ఉంది. అంటే ఐసీటీ ఒక సబ్జెక్టుగా ఉంది మనకు, లేదా ఒక సబ్జెక్ట్లో ఒక పార్ట్గా ఉంది. క్లియర్? అది వర్తమాన భవిష్యత్ అవసరాలను తీర్చుకోవడానికి, ప్రస్తుత పాఠశాల విద్యార్థుల్లో ఉండేటువంటి ఒత్తిడిని తగ్గించడానికి, సబ్జెక్టు బౌండరీలను తగ్గించి సమైక్య జ్ఞానాన్ని పెంపొందించడానికి, పని, వారసత్వ కళలు, క్రాఫ్టులు, ఆరోగ్య వ్యాయామ విద్య, శాంతితో కూడిన విద్యను అందించడానికి జాతీయ పాఠ్య ప్రణాళిక చట్టం 2005ను రూపొందించడం జరిగింది. 2005 ఎన్సీఎఫ్ 2005 యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏంటి అంటే, దీని యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశము విద్యార్థుల్లో పరీక్షల ఒత్తిడిని తగ్గించాలి. అంటే ఒత్తిడిని తగ్గించాలి, విద్యార్థుల్లో జ్ఞానాన్ని నిర్మించాలి. జ్ఞాన నిర్మాణము, ఈ జ్ఞాన నిర్మాణం జరిగే విధంగా బోధన అనేది ఉండాలి, ఒత్తిడిని తగ్గించే విధంగా ఉండాలి, సమైక్య జ్ఞానాన్ని అందించాలి. అంటే ఎన్సీఎఫ్ 2005 ప్రధానంగా దేని నుండి ఆవిర్భవించింది అని అంటే నిర్మాణాత్మకవాదం నుండి ఆవిర్భవించింది. నిర్మాణాత్మకవాదం కన్స్ట్రక్టివిజం అంటే జ్ఞాన నిర్మాణం, విద్యార్థుల జ్ఞానాన్ని నిర్మించాలి. మరి ఎన్సీఎఫ్ 2005 అతి ప్రధానంగా దేని గురించి చెబుతుంది అంటే గెస్టాల్టిజంను గురించి తెలియజేస్తుంది. గెస్టాల్టిజం అంటే గెస్టాల్ట్ వాదాన్ని గురించి తెలియజేస్తుంది. ఇక్కడ సమైక్య జ్ఞానం అంటున్నాం కదా, మరి గెస్టాల్ట్ వాదము అంటే అంతర్దృష్టిని ప్రోత్సహిస్తుంది. ఎన్సీఎఫ్ 2005 ఏ అభ్యసనాన్ని సమర్థిస్తుంది అంటే అంతర్దృష్టి అభ్యసనాన్ని సమర్థిస్తుంది. అంతర్దృష్టి అభ్యసనము అంటే పాఠశాల స్థాయిలో బోధించబడేటువంటి ఏ రెండు సబ్జెక్టులను కూడా వేటికవే బోధించకూడదు. ఆ రెండు సబ్జెక్టుల మధ్య ఉండే సహసంబంధాన్ని విద్యార్థి గ్రహించే విధంగా బోధించాలి. ఒకే సబ్జెక్టులో ఉన్న రెండు పాఠ్యాంశాలను కూడా వేటికవే బోధించకూడదు. ఆ రెండింటి మధ్య ఉండే సహసంబంధాన్ని విద్యార్థి గ్రహించే విధంగా బోధించాలి. ఒకే పాఠంలో ఉన్నటువంటి రెండు అంశాలను కూడా వేటికవే బోధించకూడదు. ఆ రెండింటి మధ్య ఉండే సహసంబంధాన్ని విద్యార్థి గ్రహించే విధంగా బోధించాలి. ఒక పారాగ్రాఫ్లో ఉండే రెండు లైన్స్ను కూడా వేటికవే బోధించకూడదు. ఆ రెండు లైన్స్ మధ్య ఉండేటువంటి సహసంబంధాన్ని విద్యార్థి గ్రహించే విధంగా బోధించాలి. సో ఆ విధంగా విద్యార్థుల్లో సమైక్య జ్ఞానాన్ని పెంపొందించాలి. విద్యార్థుల్లో జ్ఞాన నిర్మాణం జరుగుతుంది. జ్ఞాన నిర్మాణం జరిగినట్లయితే పరీక్షల భారం తగ్గించబడుతుంది. ఈ సబ్జెక్టు ఇదే అనేటువంటి సబ్జెక్టు బౌండరీలను తగ్గించాలి. ఆ సబ్జెక్టుల మధ్య ఉండే సహసంబంధాన్ని విద్యార్థి గ్రహించే విధంగా బోధించాలి. ఒక సబ్జెక్టు బౌండరీ ఏదైతే ఉందో ఆ పాఠ్య పుస్తక పరిధిని దాటి విస్తరించి సుసంపన్నం చేసే విధంగా పాఠ్య ప్రణాళిక నిర్మాణం ఉండాలి అని మనకి ఎన్సీఎఫ్ 2005 తెలియజేస్తాం. సో దీనికి సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలను గురించి మనకి ఇక్కడ ప్రస్తావించడం జరిగింది. ఇవన్నీ కూడా మీకు అకాడమీ పుస్తకంలో ఉన్నటువంటి అంశాలే, నేనేం కొత్తగా చెప్పట్లేదు మీకు. దీస్ ఆల్ ఆర్ మెన్షన్డ్ ఇన్ యువర్ అకాడమిక్ టెక్స్ట్ బుక్, రైట్. నెక్స్ట్ ఉపాధ్యాయ విద్యలో ఆచరణలు అనేటువంటి అంశాన్ని ఇక్కడ మనకు పరిచయం చేశాడు. సో ఇవన్నీ మీకు తెలిసినటువంటి అంశాలే కాబట్టి అయినప్పటికీ నేను జస్ట్ హ్యావ్ ఎ లుక్ ఆన్ దిస్. ఉపాధ్యాయ విద్యలో 6 సంవత్సరాల సమైక్య ఉపాధ్యాయ విద్యా కోర్సు ఇక్కడ చూడండి, దీనిపైన క్వశ్చన్ చేయడానికి అవకాశం ఉంటుంది. 6 సంవత్సరాల సమైక్య ఉపాధ్యాయ విద్యా కోర్సు. ఈ 6 సంవత్సరాల సమైక్య ఉపాధ్యాయ విద్యా కోర్సు ఏమిటి అని అంటే మన గ్రాడ్యుయేషన్ అంటే డిగ్రీ ఎడ్యుకేషన్. డిగ్రీ ఎడ్యుకేషన్ ఎన్ని ఇయర్స్ ఉంటుంది మనకు? 3 ఇయర్స్గా ఉంటుంది. తర్వాత బిఎడ్ ఎడ్యుకేషన్ ఎన్ని ఇయర్స్గా ఉంటుంది? 1 ఇయర్గా ఉంటుంది. తర్వాత మన పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఎన్ని ఇయర్స్గా ఉంటుంది? 2 ఇయర్స్గా ఉంటుంది. సో వీటన్నింటినీ ఒకే చోట అందించినట్లయితే దానిని 6 సంవత్సరాల సమైక్య ఉపాధ్యాయ విద్యా కోర్సు అంటాం. దీన్ని ఎంఎస్సి ఎడ్ అంటాం మనం. ఎంఎస్సి ఎడ్ ఇది 6 సంవత్సరాల కోర్సు. దీన్ని అందించాలి అంటే మనం డిగ్రీలో ప్రవేశాన్ని పొందామంటే డిగ్రీ, బిఎడ్, పీజీ ఇవన్నీ ఒకేసారి కంప్లీట్ అయిపోవాలి, అట్లాంటి కోర్సు. తర్వాత 4 సంవత్సరాల సమగ్ర కోర్సు. ఇది బిఏ బిఎడ్ అంటే డిగ్రీ ప్లస్
బ్యాచులర్ ఆఫ్ ఎడ్యుకేషన్, బిఎస్సి ఎడ్. ఇది ఆర్ట్స్కి సంబంధించినటువంటి కోర్సు, ఇది సైన్స్కి సంబంధించినటువంటి కోర్సు. ఇప్పుడు ఎన్పిఈ 2020 ఏదైతే ఉందో ఇగో దీన్ని సమర్థిస్తుంది. అంటే డిగ్రీలో ప్రవేశాన్ని పొందినటువంటి వ్యక్తులు తప్పనిసరిగా బీఎడ్ కోర్సును కూడా పూర్తి చేయాలి. ఆ విధంగా డిగ్రీ ప్లస్ బీఎడ్ అంటే డిగ్రీ 4 సంవత్సరాల కోర్సు ఇగో ఈ విధంగా మారిపోతుంది. తర్వాత ఇది కాకుండా 2 సంవత్సరాల బీఎడ్ కోర్సు ఉండాలి. ఒకవేళ ఇంటిగ్రేటెడ్ డిగ్రీ బీఎడ్ ఇంట్రెస్ట్ లేనటువంటి ఆస్పిరెంట్స్ కోసం 2 years బీఎడ్ కోర్స్ అనేది ఉంటుంది. లేదా 1 year బీఎడ్ కోర్సు కూడా ఉంటుంది. అంటే ఇట్లాంటి వాటిని కూడా రూపొందించాలి. 1 year బీఎడ్ కోర్సు, క్లియర్, 2 years బీఎడ్ కోర్సు, అదేవిధంగా 2 సంవత్సరాల డిఎడ్ కోర్సు, 1 సంవత్సరం ఎంఎడ్ కోర్సు వీటన్నిటిని అందించడం జరుగుతుంది. సో 6 years సమైక్య ఉపాధ్యాయ కోర్సు, 4 సంవత్సరాల సమగ్ర కోర్సు, 2 సంవత్సరాల బీఎడ్ కోర్సు, 1 సంవత్సరం బీఎడ్ కోర్సు, 2 సంవత్సరాల డైట్ కోర్సు, 1 సంవత్సరం ఎంఎడ్ కోర్సు, ఇట్లాంటి కోర్సులు ఉన్నాయి మన దేశంలో. మనము ఉపాధ్యాయ వృత్తిని చేపట్టాలి అంటే ఈ కోర్సుల్లో దేన్నో ఒకదాన్ని ఎన్నుకొని మనం పూర్తి చేయాలి. వీటితో పాటుగా ఎంఫిల్ పిహెచ్డి కోర్సులు కూడా అమలవుతూ ఉన్నాయి. తర్వాత ఉపాధ్యాయ విద్యలో ఎంఎడ్ లాంటి స్నాతకోన్నత కోర్సులను, ఎంఫిల్ పిహెచ్డి లాంటి పరిశోధన కోర్సులను దేశంలో అనేక విశ్వవిద్యాలయాలు, విద్యా విభాగాల ద్వారా అందిస్తూ ఉన్నాయి. సో మన దేశంలో ఈ కోర్సులను అనేక విద్యా విభాగాలు అందిస్తూ ఉన్నాయి. ఓకే, క్లియర్. జాతీయ విద్యా విధానము సిఫార్సుల మూలంగా అన్ని ప్రభుత్వ ఉపాధ్యాయ శిక్షణా సంస్థలు జిల్లా విద్యా శిక్షణ సంస్థలుగా మారాయి. మనకు ఎన్పి 1986 వారు ఎవరైతే ఉన్నారో, ఎన్పి 1986 ఒకసారి మీకు డిస్క్రిప్షన్లో మన ఛానల్ ప్లేలిస్ట్లో పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ ప్లేలిస్ట్ ఉంటుంది. దాంట్లో ఎన్పి 1986 వీడియో ఉంటుంది. ఒకసారి దాన్ని వాచ్ చేయండి. వాచ్ చేసినట్లయితే మీకు ఒక క్లారిటీ వస్తుంది దీనిపైన. ఈ ఎన్పి 1986 యొక్క ఉద్దేశం ఏంటి అంటే భారతదేశంలో సార్వత్రిక ప్రాథమిక విద్యను సాధించాలి. అంటే ప్రాథమిక విద్యను అందరూ పూర్తి చేయాలి. అందరూ పూర్తి చేయాలి అంటే ప్రాథమిక స్థాయిలో బోధించే ఉపాధ్యాయులు ఉండాలి. సో కాబట్టి ప్రాథమిక స్థాయిలో బోధించేటువంటి ఉపాధ్యాయులను తయారు చేయడం కోసం దేశంలో ఉన్నటువంటి ప్రతి జిల్లాలో ఒక ఉపాధ్యాయ శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలి అని ఎన్పి 1986 వారు అన్నారు. సో ఎన్పి 1986 వారి యొక్క సిఫార్సులకు అనుగుణంగానే మన దేశంలోని ప్రతి జిల్లాలో డిస్ట్రిక్ట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ ట్రైనింగ్ డిస్ట్రిక్ట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్, జిల్లా విద్యా శిక్షణ సంస్థ, వీటినే మనం డైట్ కాలేజెస్ అంటాం. ప్రతి డిస్టిక్ ఒక కళాశాల ఉంటుంది మన దేశంలో. సో ఇవన్నీ దీని సిఫార్సులకు అనుగుణంగా వచ్చాయి. నెక్స్ట్, ప్రభుత్వ ఆధ్వర్యంలోని అనేక మాధ్యమిక విద్యా కళాశాలలు కాలేజ్ ఆఫ్ టీచర్ ఎడ్యుకేషన్లుగా మారాయి. సో మన దేశంలో ఉపాధ్యాయ విద్యా శిక్షణను అందించడం కోసము చాలా సెకండరీ కళాశాలలు అనేవి కాలేజ్ ఆఫ్ టీచర్ ఎడ్యుకేషన్గా మార్పు చెందించబడ్డాయి అంటున్నారు. జాతీయ విద్యా విధానం సిఫార్సుల ఫలితంగానే దేశంలో అనేక సమగ్ర విద్యా కళాశాలలు ఉపాధ్యాయ విద్యా విషయాలన్నింటినీ పర్యవేక్షించేటువంటి ఐఏఎస్యులుగా మారాయి. ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్డ్ స్టడీస్ ఇన్ ఎడ్యుకేషన్ 1987 ఈ విధంగా మారాయి. ఎన్పి 1986 సిఫార్సులకు అనుగుణంగా ఇవి ఏర్పడ్డవి. ఇవి గుణాత్మకమైనటువంటి బిఎడ్ విద్యను అందించేటువంటి విద్యా కేంద్రాలు. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆంధ్ర యూనివర్సిటీలో ఐఏఎస్సి కాలేజెస్ ఉంటాయి. చాలా దీంట్లో విద్యను అభ్యసించడము అనేది గుణాత్మకమైనటువంటి బిఎడ్ విద్యను అందించేటువంటి విద్యా కేంద్రాలు. తర్వాత యూజీసీ, అదేవిధంగా నిబంధనల మేరకు కొన్ని విశ్వవిద్యాలయాలు ఉపాధ్యాయ విద్యలో 2 సంవత్సరాల బిఎడ్ కోర్సును, 2 సంవత్సరాల ఎంఎడ్ కోర్సులను దూర విద్యా విధానంలో అందిస్తూ ఉన్నాయి. మనకు డిస్టెన్స్ మోడ్లో కూడా ఈ ఉపాధ్యాయ విద్యా కోర్సులను పూర్తి చేసుకోవడానికి అవకాశం ఉంది. సో బిఎడ్ కోర్సు 2 years, ఎంఎడ్ కోర్సు 2 సంవత్సరాలు. సో ఆ విధంగా ఇగ్నో, ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ వారు ఈ కోర్సును అందిస్తూ ఉన్నారు. అదేవిధంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ వారు కూడా ఈ కోర్సును అందిస్తున్నారు. అదేవిధంగా ఆంధ్ర విశ్వవిద్యాలయం వీరు కూడా ఈ ఓపెన్లో ఈ కోర్సులను అందిస్తూ ఉన్నారు. నెక్స్ట్, అధునాతన శిక్షణ, సాంకేతిక మాధ్యమాల వినియోగం పెరిగి సిమ్యులేటింగ్ టీచింగ్, బృంద బోధన, కార్యక్రమిత అభ్యసనము, మైక్రో టీచింగ్, తరగతి గది పరస్పర చర్చ, విశ్లేషణ మరియు ఇతర బోధనా వ్యూహాలు ఉపాధ్యాయ విద్యలో భాగమయ్యాయి. ఉపాధ్యాయ విద్యలో ఇవన్నీ భాగమయ్యాయి.
అంటే మారుతున్నటువంటి కాలమాన పరిస్థితులకు అనుగుణంగా బోధనలో నూతన ధోరణులు అనేవి వస్తున్నవి. ఆ నూతన ధోరణులు అన్నీ కూడా ఇప్పుడున్నటువంటి శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం ద్వారా బోధనలో భాగమయ్యాయి. ఆడియో కాన్ఫరెన్సింగ్, టెలివిజన్, ఇంటరాక్టివ్ వీడియోలు, ఉపగ్రహ సహాయక విద్యా కార్యక్రమాలు ఉపాధ్యాయ విద్యను ఆధునీకరిస్తున్నాయి. ఇవన్నీ కూడా ఉపాధ్యాయ విద్యను ఆధునికీకరిస్తున్నాయి. సాధారణ ఉపాధ్యాయ విద్యల గుణాత్మకత, సప్రమాణత, పరిశోధనలతో ప్రత్యక్ష సంబంధం కలిగి ఉంది. దాని ఫలితంగా చర్యాత్మక, మౌలిక, ప్రాయోగిక, సర్వే పరిశోధనలు ఉపాధ్యాయ విద్యలో ఆచరణలు అయ్యాయి. సో ఉపాధ్యాయ విద్యలో ఇవన్నీ కూడా ఆచరణలు అయ్యాయి. సో దీని ద్వారా ఏమవుతుంది, సాధారణ విద్యతో పాటు ఉపాధ్యాయ విద్య కూడా గుణాత్మకమైనటువంటి అభివృద్ధిని సాధిస్తుంది అనేటువంటి విషయాలను తెలియజేస్తూ ఉంది. ఇక్కడ ఉపాధ్యాయులలో జవాబుదారీతనం పెంచడానికి వృత్తి నియమావళికి స్వీయ మరియు పరిశీలన అంచనా మాపనలు అమలులో ఉన్నాయి. ఉపాధ్యాయుల్లో జవాబుదారీతనం, అకౌంటబిలిటీని పెంపొందించాలి. తన యొక్క విధిని తాను సక్రమంగా నిర్వర్తించేటువంటి ఒక ధోరణిని పెంపొందించడం కోసము ఉపాధ్యాయ వృత్తి ప్రవర్తన నియమావళింది మనకు ఎన్సీఆర్టీ వారు రూపొందించారు. దీన్ని డ్రాఫ్ట్ కోడ్ ఆఫ్ ఎథిక్స్ అనేటువంటి పేరుతో దీన్ని రూపొందించారు. ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా ఉపాధ్యాయ వృత్తి ప్రవర్తన నియమావళిని యునెస్కో వారు రూపొందించారు. ఈ యునెస్కో వారు రూపొందించిన వృత్తి ప్రవర్తన నియమావళి ఆధారంగా మన భారతదేశంలోని ఉపాధ్యాయులకు ప్రొఫెషనల్ కోడ్ ఆఫ్ ఎథిక్స్ అంటే ఆ ప్రవర్తన నియమావళి ఎన్సీఆర్టీ వారు రూపొందించారు. సో దాని ద్వారా అకౌంటబిలిటీ అనేది పెరగాలి ఉపాధ్యాయులు. నెక్స్ట్, ఉపాధ్యాయ విద్యా సంస్థల నాణ్యత, ప్రమాణాలు, మౌలిక వసతులు, స్వీయ మూల్యాంకనానికి వివిధ ఆచరణలు అమలులో ఉన్నాయి. సో వీటన్నింటినీ ఉపాధ్యాయ విద్యా సంస్థలు కలిగి ఉండే విధంగా ఉపాధ్యాయ విద్యా సంస్థలను పర్యవేక్షించడము, తనిఖీ చేయడము మొదలైనటువంటి ఆచరణలు అమల్లో ఉన్నాయి. ఉపాధ్యాయ విద్యా నాణ్యత హామీకి ఎన్సిటిఈ మార్గదర్శకాలను జారీ చేసింది. సో ఈ మార్గదర్శకాల నుండి మనకు ఎన్సిఎఫ్టిఈ 2009 అనేది రూపొందించబడి, అంటే ఎన్సిటిఈ వారు ఉపాధ్యాయ విద్య నాణ్యత హామీ అంటే ఉపాధ్యాయ విద్య ఏదైతే ఉందో అంటే బిఎడ్ విద్య, డిఎడ్ విద్య, ఎంఎడ్ విద్య ఏదైతే ఉందో అక్కడ నాణ్యమైన విద్య అందించబడుతుంది, అక్కడ గుణాత్మక విద్య అందించబడుతుంది అనేటువంటి హామీని ఎన్సిటిఈ ఇచ్చింది మనకు. ఆ హామీని నెరవేర్చడం కోసము ఈ నేషనల్ కరిక్యులం ఫ్రేమ్వర్క్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ 2009 అనేది రూపొందించబడింది. ఇది దేని ఆధారంగా రూపొందించబడింది అంటే ఎన్సిఎఫ్ 2005ను ఆధారంగా, నేషనల్ కరిక్యులం ఫ్రేమ్వర్క్ 2005ను ఆధారంగా. అదేవిధంగా చెప్పాలి, ఆల్రెడీ ఐ టోల్డ్ అబౌట్ దిస్ ఆర్టీ యాక్ట్ 2009 ఆధారంగా ఇది రూపొందించబడింది. సో ఇప్పుడు మనం ఈ ఎన్సిఎఫ్టి 2009లో ఉన్న అంశాలను పరిశీలించాలి. ఇక్కడ చూడండి, జాతీయ ఉపాధ్యాయ విద్యా పాఠ్య ప్రణాళిక చట్టం 2009, నేషనల్ కరిక్యులం ఫ్రేమ్వర్క్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ ఎన్సిటిఈ 2009. సో ఇది ఎన్సిఎఫ్టిఈ 2009, నేషనల్ కరిక్యులం ఫ్రేమ్వర్క్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ 2009. ఇప్పుడు దీన్ని పరిశీలించినట్లయితే దీన్ని రూపొందించడం కోసము 7 సభ్యులతో ఒక కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ఇంపార్టెంట్, దీన్ని గుర్తుపెట్టుకోవాలి జాగ్రత్తగా. మనకి ఎన్సిఎఫ్ 2005ను రూపొందించడం కోసం 31 మంది సభ్యులతో నేషనల్ స్టీరింగ్ కమిటీ ఏ విధంగా ఉందో, ఈ ఎన్సిఎఫ్టిఈ 2009ను రూపొందించడం కోసము 7 సభ్యులతో ఒక నిపుణుల కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ నిపుణుల కమిటీ వారు జాతీయ స్థాయిలో, అంతర్జాతీయ స్థాయిలో అనేక విద్యా సంస్థలతో చర్చలను జరిపి, అనేక మేధావులతో చర్చలను జరిపి ఒక సమగ్రమైనటువంటి అనేక విద్యావేత్తలు, ఉపాధ్యాయులు, ఉపాధ్యాయ అధ్యాపకులు, స్కాలర్సు, అదేవిధంగా ఉపాధ్యాయ విద్యార్థులు, ఎన్జిఓలు, ప్రముఖ విద్యా సంస్థలైనటువంటి ఎన్సీఆర్టీ, రీజనల్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఎస్సీఆర్టీ, ఐఏఎస్సి, సిటిఈ, అదేవిధంగా డైట్ మొదలైనటువంటి ఈ విద్యా సంస్థలు, ఆ విద్యా సంస్థల్లో పనులు చేసేటువంటి ఉపాధ్యాయులు, ఆ విద్యా సంస్థలో ఉన్న విద్యార్థులు మొదలైనటువంటి వారందరితో సమగ్రమైనటువంటి చర్చలను జరిపిన తర్వాత 6 చాప్టర్స్తో, మీకు తెలుగు అకాడమీలో ఇది 5 చాప్టర్లను ఉంది ఇక్కడ, అది మరి ప్రింట్ మిస్టేక్ ఏమో, ఇది 5 చాప్టర్లు కాదు 6 చాప్టర్లతో కూడుకున్నటువంటి ఒక నివేదికను వీరు 2010లో ఎన్సిటిఈకి సమర్పించడం జరిగింది.
2009లో 7 సభ్యులతో ఒక కమిటీని ఏర్పాటు చేస్తే వాళ్ళు ఈ విధమైనటువంటి గ్రౌండ్ వర్క్ చేసి 2010లో వారి యొక్క నివేదికను ఎన్సిటిఈకి సమర్పించారు. ఈ నివేదికలో ఎన్ని చాప్టర్లు కలవు అంటే 6 చాప్టర్లు కలవు. మీకు పరీక్షలు అడిగే ప్రశ్నలు ఇవే. NCFTE 2009ను రూపొందించడం కోసం ఏర్పాటు చేసిన కమిటీలో ఉన్న సభ్యుల సంఖ్య ఎంత? 7 సభ్యులు ఉన్నారు. NCFTE 2009ను ఈ కమిటీ NCTEకి ఎప్పుడు సమర్పించింది? 2010లో సమర్పించింది. NCFTE 2009లో ఉన్నటువంటి చాప్టర్స్ సంఖ్య ఎంత? 6 చాప్టర్లు కలవు. ఇవే బిట్స్. ఇందులో ఈ 6 చాప్టర్స్లో ఏ చాప్టర్లో ఏ అంశం కలదో మనం పరిశీలించాలి, సరిపోతుంది. మొదటి చాప్టర్లో ఉపాధ్యాయ విద్య ఆవశ్యకత, వివిధ సందర్భాలను, దృష్టి కేంద్రీకరించవలసిన రంగాలను, దూరదృష్టిని పొందుపరిచారు. అంటే భారతదేశంలో ఉపాధ్యాయ విద్య యొక్క ఆవశ్యకతను గురించి ఏ చాప్టర్ తెలియజేస్తుంది అంటే ఫస్ట్ చాప్టర్ తెలియజేస్తుంది. అదే ఈ ఫస్ట్ చాప్టరు మరి ఉపాధ్యాయ విద్యను అభివృద్ధి చెందించడానికి భారతదేశంలో ఏ అంశాలపైన మనం దృష్టిని కేంద్రీకరించాలి అనేటువంటి విషయంలో గురించి మనకు ఫస్ట్ చాప్టర్ తెలియజేస్తుంది. తర్వాత రెండవ చాప్టర్ను పరిశీలించినట్లయితే ఉపాధ్యాయ విద్య పాఠ్య ప్రణాళిక రంగాలను గురించి తెలియజేస్తుంది. ఇప్పుడు మనకు బిఎడ్ కరిక్యులం ఏదైతే ఉందో, డైట్ కరిక్యులం ఏదైతే ఉందో, ఎంఎడ్ కరిక్యులం ఏదైతే ఉందో ఆ కరిక్యులంలో ఏముండాలి, ఎన్ని రంగాలకు సంబంధించిన సమాచారం ఉండాలి అనేటువంటి అంశాలను గురించి ఏ చాప్టర్ తెలియజేస్తుంది? రెండవ చాప్టర్ తెలియజేస్తుంది. భారతదేశంలో బిఎడ్, డిఎడ్, ఎంఎడ్ ఈ కోర్సుల యొక్క ఆవశ్యకతను ఏ చాప్టర్ తెలియజేస్తుంది? మొదటి చాప్టర్ తెలియజేస్తుంది. భారతదేశంలో బిఎడ్, డిఎడ్, ఎంఎడ్ ఈ కోర్సులను అభివృద్ధి చెందించేటువంటి అవసరాన్ని ఏ చాప్టర్ తెలియజేస్తుంది? మొదటి చాప్టర్ తెలియజేస్తుంది. బిఎడ్, డిఎడ్, ఎంఎడ్ కరిక్యులంలో ఏముండాలి అని ఏ చాప్టర్ తెలియజేస్తుంది? రెండవ చాప్టర్ తెలియజేస్తుంది. క్లియర్. ఇట్లాంటి విషయాలపైన అవగాహన ఉండాలి. తర్వాత మూడవ చాప్టర్ పరిశీలించండి. మూడవ చాప్టర్లో ఛాత్రోపాధ్యాయుల అభివృద్ధికి కావలసినటువంటి పాఠ్య ప్రణాళిక, దాని అమలు తీరు, మూల్యాంకన విధానాలను పొందుపరిచారు. ఇక్కడ గమనించాలి. రెండవ చాప్టర్లో విద్యా ప్రణాళిక ఉంటుంది. ఇది కరిక్యులం ఎడ్యుకేషనల్ కరిక్యులం, విద్యా ప్రణాళిక. మూడవ చాప్టర్లో ఏముంటుంది? పాఠ్య ప్రణాళిక ఉంటుంది. ఆస్పిరెంట్ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు మనకు విద్యా ప్రణాళిక అనేది విద్యా ప్రణాళిక దట్ ఈజ్ ఈక్వల్ టు పాఠ్య ప్రణాళిక ప్లస్ సహపాఠ్య ప్రణాళిక, కరిక్యులము అండ్ కో కరిక్యులం. విద్యా ప్రణాళికను గురించి రెండవ చాప్టర్ తెలియజేస్తే పాఠ్య ప్రణాళికను గురించి మూడవ చాప్టర్ తెలియజేస్తుంది. సో కాబట్టి ఆస్పిరెంట్ జాగ్రత్తగా ఉండాలి. మరియు పాఠ్య ప్రణాళికను అమలుపరిచేటువంటి విధానాన్ని గురించి మూడవ చాప్టర్ తెలియజేస్తుంది. మూల్యాంకనం అంటే మూడవ చాప్టర్ అని గుర్తుపెట్టుకోండి. మూల్యాంకన విధానాలను గురించి మూడవ చాప్టర్ తెలియజేస్తుంది. నెక్స్ట్ నాలుగవ చాప్టర్ నిరంతర నైపుణ్యాభివృద్ధికి వృత్యంతర కార్యక్రమాలను గురించి పొందుపరచడం జరిగింది. అంటే ఉపాధ్యాయుల్లో నిరంతరంగా నైపుణ్యాలను పెంపొందించాలి. ఏదన్నా పాఠ్య ప్రణాళిక మారినా, నూతన సమాచారం వచ్చినా, నూతన బోధన పద్ధతి వచ్చినా, విద్యా వ్యవస్థలో ఏదైనా నూతన ఆవిష్కరణలు చేసినా వాటిని గురించిన అవగాహనను ఉపాధ్యాయ లోకానికి అందించడం కోసము వృత్యంతర శిక్షణలను, ఇన్ సర్వీస్ ట్రైనింగ్ను నిర్వహించాలి అనేటువంటి అంశాన్ని మనకు నాలుగవ చాప్టర్ తెలియజేస్తుంది. ఐదవ చాప్టర్ ఉపాధ్యాయ అధ్యాపకుల తయారీ విధానం. ఉపాధ్యాయ అధ్యాపకులు ఇక్కడ చూడాలి. ఉపాధ్యాయ అధ్యాపకుల తయారీ విధానం అంటే మనకు డైట్ కళాశాలల్లో కానీ, బిఎడ్ కళాశాలల్లో కానీ, ఎంఎడ్ కళాశాలల్లో కానీ బోధించేటువంటి బోధకులు ఎవరైతే ఉంటారో ఆ బోధకులకు ఉండవలసినటువంటి అర్హతలు, వారు కలిగి ఉండవలసినటువంటి ప్రవర్తన నియమావళి మొదలైన వాటిని గురించి మనకు ఐదవ చాప్టర్ తెలియజేస్తుంది. ఇజ్ ఇట్ క్లియర్? రైట్. ఆరవ చాప్టర్లో మనము మన దేశంలో నాణ్యమైనటువంటి గుణాత్మకమైనటువంటి ఉపాధ్యాయ విద్యను అందించడానికి అమలు చేయవలసినటువంటి వివిధ వ్యూహాలను గురించి ఆరవ చాప్టర్ తెలియజేస్తుంది. వెరీ క్లియర్. మొట్టమొదటి చాప్టరు ఉపాధ్యాయ విద్య యొక్క ఆవశ్యకతను గురించి తెలియజేస్తుంది. ఉపాధ్యాయ విద్య యొక్క అభివృద్ధిని గురించి తెలియజేస్తుంది. అభివృద్ధి కోసం మనం దృష్టి కేంద్రీకరించవలసినటువంటి అంశాలను గురించి. రెండవ చాప్టర్ వచ్చేసి విద్యా ప్రణాళిక, మూడవ చాప్టర్ వచ్చేసి పాఠ్య ప్రణాళిక, నాలుగవ చాప్టర్ వచ్చేసి ఇన్ సర్వీస్ ట్రైనింగ్, ఐదవ చాప్టర్ వచ్చేసి బిఎడ్, డిఎడ్, ఎంఎడ్ ఉపాధ్యాయులను గురించి, ఆరవ చాప్టర్ వచ్చేసి
ఉపాధ్యాయ విద్య అభివృద్ధి కోసం అమలు చేయవలసినటువంటి వ్యూహాలు, టెక్నిక్స్ మొదలైన వాటి గురించి 6వ చాప్టర్ తెలియజేస్తుంది. ఇజ్ ఇట్ క్లియర్? సో దీని గురించిన అవగాహన ఉంటే సరిపోతుంది. మనం ఏ పెద్దగా గాబరపడాల్సినటువంటి అవసరం లేదు. చాలా యూట్యూబ్ ఛానల్స్ మిమ్మల్ని ఊదర కొడుతూ ఉంటాయి. ఇది కొత్త అంశము, నూతన, ఇదేం కొత్త అంశం, ఏంది కొత్త అంశం? కొత్త అంశాలు అంటే ఏమీ ఉండవు. ఇది ఆల్రెడీ మనం నేర్చుకున్నటువంటి అంశమే, కాకపోతే నూతనంగా సిలబస్లో ఇచ్చాడు. అది నూతనంగా సిలబస్లో వచ్చింది, మనకు తెలియని అంశం కాదు. అది ఆల్రెడీ మీ బిఏలో ఉంది, మీరు బిఏలో చదువుకున్నారు. ఇది మనకు కొత్తది కాదు, సిలబస్లో దీన్ని చేర్చడం కొత్త అంతే. సో దీని గురించి ఏదో ఊదర కొడుతూ ఉంటారు, ఇందులో ఏముండదు. దీంట్లో ముఖ్యమైనటువంటి అంశాలు ఏంటి, దాని గురించి నేర్చుకుంటే సరిపోతుంది మనం. ఎందుకంటే మీకు పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్లో సిలబస్ చాలా ఉంది. సో అంత సిలబస్ను పూర్తి చేయడం సాధ్యమయ్యేది కాదు. సో కాబట్టి ఏదైతే మనకు పరీక్షలో రావడానికి అవకాశం ఉంటుందో, పరీక్ష పరంగా మనకి ఏది ముఖ్యమో దానిపైన మనం ఫోకస్ చేయాలి. అనవసరమైనటువంటి విషయాల గురించి ఆగం కావద్దు. ఈ యూట్యూబ్ ఛానల్స్లో ఊదరగొట్టే వాళ్ళు ఉంటారు, వాళ్ళు దాన్నే పనిగా పెట్టుకున్నారు, ఆ వ్యూస్ కోసము, సబ్స్క్రైబర్స్ కోసం. అవన్నీ అవసరం లేదు, మనకి ఏమి కావాలో అవి, ఏ చాప్టర్లో ఏముంది అనా, ఇంకా మిగతా అంశాలన్నీ అనవసరం. సో దీని యొక్క పీఠిక, దీంట్లో ఒక పీఠిక కూడా ఉంది. ఈ పీఠిక మనకి ఏమని తెలియజేస్తుంది అని అంటే, నిపుణత అంటే నైపుణ్యము మానవతా దృక్పథము కలిగిన ఉపాధ్యాయుల తయారీకి రూపొందించబడిన జాతీయ పాఠ్య ప్రణాళిక చట్రంగా దీన్ని అభివర్ణించారు. చాలా చక్కటి అంశం ఇక్కడ. దీని యొక్క పీఠిక ఏం తెలియజేస్తుంది అంటే, ఈ NCFTE 2009ను ఎందుకోసం రూపొందించారంట అంటే, నైపుణ్యం కలిగినటువంటి టీచర్స్ను తయారు చేయడం కోసం, మానవతా దృక్పథాన్ని కలిగి ఉన్నటువంటి ఉపాధ్యాయులను తయారు చేయడం కోసము ఇది రూపొందించబడింది అని దీని యొక్క పీఠికలో నమోదు చేయబడి ఉంది. క్లియర్? సో ఇది ఎక్కడి నుండి వచ్చింది అంటే, ఆల్రెడీ మనం పరిశీలించాము. NCF 2005 RTE 2009ల ఆధారంగా దీన్ని రూపొందించడం జరిగింది. సో దీనికి సంబంధించినటువంటి అంశం. మరి దీంట్లో ఈ NCFTE 2009లో పొందుపరిచినటువంటి అంశాలు చాలా సింపుల్. జస్ట్ మనం దీనిపైన మొత్తం అవగాహనకు సంబంధించిన క్వశ్చన్స్ చేస్తారు. కాబట్టి ఇక్కడ ఏముందో మనం ఒకసారి తెలుసుకొని పరీక్షకి వెళ్ళినట్లయితే సారిపోతుంది. సో దీని గురించి మనం ఆగమాగం కావాల్సిన అవసరం లేదు. మొట్టమొదటిగా చూడండి, ఉపాధ్యాయ విద్య పాఠశాల విద్యల మధ్య సంబంధము అనేది అవిభాజ్యము. ఇట్లాంటి అంశాలపైన క్వశ్చన్ చేస్తారు. యాస్పిరెంట్స్ జాగ్రత్తగా ఉండాలి. NCFTE 2009కు సంబంధించి సరైన దాన్ని గుర్తించండి, సరికాని దాన్ని గుర్తించండి అంటాడు. ఇక్కడ సరికాని దాన్ని గుర్తించండి అంటాడు ఒక క్వశ్చన్. యాస్పిరెంట్స్ ఇక్కడ చూడండి క్వశ్చన్ ఎలా చేస్తాడో. సరికాని దాన్ని గుర్తించండి అనేది ప్రశ్న. వాడు ఒక ఆప్షన్ ఏమిస్తాడు అంటే, ఉపాధ్యాయ విద్య పాఠశాల విద్యల మధ్య సంబంధము విభాజ్యము అంటాడు. అంటే తీసేస్తాడు వాడు. రాక్షసుడు ప్రశ్నపత్రాన్ని రూపొందించేవాడు. మానవత్వం ఉండదు వాడికి. చిన్న చిన్న అంశాలను చేంజ్ చేస్తూ క్వశ్చన్ చేస్తాడు. మరి మనం అంత సూక్ష్మ స్థాయిలో విషయాలను నేర్చుకోవాలి అనేటువంటి ఆవశ్యకతను ఇట్లాంటి ప్రశ్నలు తెలియజేస్తాయి మనకు. మరి మనం రేపు పొద్దున ఈ ఉద్యోగం ద్వారా, DSC ఉద్యోగాన్ని సాధించడం ద్వారా వేల సంఖ్యలో లక్షల సంఖ్యలో విద్యార్థుల యొక్క భవిష్యత్తును తీర్చిదిద్దేటువంటి బాధ్యత మన పైన ఉంటుంది. మరి అట్లాంటి బాధ్యత గల పౌరులను బయటకు తీసుకొని రావాలి అంటే ఎగ్జామినర్ ఇట్లాంటి సూక్ష్మమైనటువంటి అంశాల్లో మార్పు చేస్తూ ప్రశ్నలు సంధిస్తాడు. అంత సూక్ష్మ దృష్టి నీలో ఉందో లేదో పరీక్షిస్తాడు. సో కాబట్టి యాస్పిరెంట్ జాగ్రత్తగా ఉండాలి. అంటే పాఠశాల విద్య, ఉపాధ్యాయ విద్య, ఈ రెండింటి మధ్య సంబంధం అనేది విడదీయరాదు. ఎందుకంటే ఉపాధ్యాయ విద్య ఎంత పటిష్టంగా, ఎంత ప్రభావవంతంగా, ఎంత గుణాత్మకతతో ఉంటుందో, ఎంత నాణ్యమైనదిగా ఉంటుందో, రేపొద్దున పాఠశాల విద్య కూడా అంతే నాణ్యమైనదిగా తయారవుతుంది, అంతే గుణాత్మకమైనదిగా తయారవుతుంది. ఎందుకంటే ఈ ఉపాధ్యాయ విద్యలో శిక్షణను పొందినటువంటి ఛాత్రోపాధ్యాయుడే రేపొద్దున పాఠశాలలో ఉపాధ్యాయుడిగా విధులను నిర్వర్తిస్తాడు. కాబట్టి ఇక్కడ విద్య ఎంత అభివృద్ధి చెందుతుందో ఇక్కడ విద్య అంతే అభివృద్ధి చెందుతుంది. కాబట్టి ఆ రెండింటి మధ్య ఉన్నటువంటి సంబంధం విడదీయరానిది అనేటువంటి అంశాన్ని మనకు NCFTE 2009 తెలియజేస్తుంది. ఈ రెండు ఒకదానికొకటి పునర్బలం చేసుకుంటూ అభివృద్ధి చెందించబడాలి. క్లియర్? సరే, నెక్స్ట్ ఉపాధ్యాయ విద్య పాఠ్య ప్రణాళిక. ఉపాధ్యాయ విద్య పాఠ్య ప్రణాళిక విద్యా ఆధారాలను, కరిక్యులం మరియు పెడగాగిని, పాఠశాల ఇంటర్న్షిప్ను సంపూర్తిగా అందించాలి. అంటే ఇక్కడ ఏమంటున్నారు అని అంటే, ఇప్పుడు ఉపాధ్యాయ విద్య కరిక్యులం ఏదైతే ఉందో, అంటే మీ B.Ed, D.Ed, M.Ed కరిక్యులము, అదేవిధంగా అక్కడ మీరు నేర్చుకునేటువంటి పెడగాగి ఏదైతే ఉందో, ఈ పెడగాగి అనేది
ఆ పాఠశాల ఇంటర్న్షిప్, అంటే వీటితో పాటు పాఠశాల ఇంటర్న్షిప్, మీరు పాఠశాలకు వెళ్ళి ఈ మీరు నేర్చుకున్నటువంటి కరిక్యులంలో ఉన్నటువంటి టీచింగ్ మెథడ్స్, అదేవిధంగా పెడగాగిలో ఉన్నటువంటి అంశాల ద్వారా పాఠశాల ఇంటర్న్షిప్ను మీరు నిర్వహించడం జరుగుతుంది. సో దాన్ని సంపూర్తిగా అందించాలి. సంపూర్తిగా అందించినప్పుడే మీలో రకరకాల బోధనా సామర్థ్యాలు, రకరకాల మూల్యాంకన సామర్థ్యాలు, రకరకాల టీఎల్ఎంను రూపొందించేటువంటి సామర్థ్యాలు మొదలైనవి మెరుగుపడడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వాటిని సంపూర్తిగా అందించాలి. తర్వాత విద్యా ఆధారాలు, అభ్యాసకుడి అధ్యయనాలు, సమకాలీన అధ్యయనాలు, విద్యా అధ్యయనాలు మొదలైనవన్నీ కూడా మీ ఇంటర్న్షిప్లో ఉండాలి. విద్యా ఆధారాలు అంటే విద్యను ఏ విధంగా బోధించాలి, సో దాన్ని గురించినటువంటి సామర్థ్యము ఛాత్రోపాధ్యాయులు పెంపొందించబడాలి. అభ్యాసకుడి అధ్యయనాలు అంటే అభ్యాసకుడు ఒక విషయాన్ని ఎలా నేర్చుకోవాలి, మనకు స్టైల్స్ ఆఫ్ లెర్నింగ్ అని ఉంటుంది. లెర్నింగ్ అంటే ఒక విషయాన్ని ఏ విధంగా నేర్చుకోవాలి. అదేవిధంగా సమకాలీన అధ్యయనాలు, విద్యా వ్యవస్థలో నూతనంగా ఆవిర్భవిస్తున్నటువంటి ధోరణులు, విద్యా అధ్యయనాలు, విద్యలో ఇప్పటి వరకు ఉన్నటువంటి అంశాలన్నింటినీ అధ్యయనం చేసే విధంగా విద్యా ప్రణాళికలో ఇన్ని అంశాలు ఉండాలి. కరిక్యులం మరియు పెడగాగి అంశంలో కరిక్యులం అధ్యయనాలు, పెడగాగి అధ్యయనాలు, అంచనా మరియు మాపనాలు ఉండాలి. ఇప్పుడు మనం కరిక్యులంను నేర్చుకుంటాం, పెడగాగిని నేర్చుకుంటాం. ఈ కరిక్యులము అదేవిధంగా పెడగాగి, వీటిల్లో మనం నేర్చుకున్నటువంటి విషయాలను మనం అంచనా వేసుకునే విధంగా ఉండాలి, మాపనం చేసుకునే విధంగా ఉండాలి అనేటువంటి విషయాలను తెలియజేస్తుంది. ఇంటర్న్షిప్లో సరైన పాఠశాల, సువిశాల అభ్యసన వాతావరణంలో ఉపాధ్యాయ అభివృద్ధి కొనసాగింపుగా జరిగే అభ్యాసము అనేది ఉండాలి. అంటే మనకి ఇంటర్న్షిప్ ఏదైతే ఉంటుందో సో దాన్ని నిర్వహించడం కోసం సరైన పాఠశాల ఉండాలి, సువిశాలమైనటువంటి అభ్యసన వాతావరణం అనేది ఉండాలి, లెర్నింగ్ ఎన్విరాన్మెంట్ అనేది బాగుండాలి. దాని ద్వారా ఉపాధ్యాయ విద్య అభివృద్ధి అనేది జరగడానికి అవకాశం ఉంటుంది. తర్వాత ఇంటర్న్షిప్ కార్యక్రమంలో ఛాత్రోపాధ్యాయులు విద్యార్థులతోనూ పాఠశాల వాతావరణంతోనూ మమేకం అవ్వాలి. సో వెరీ సింపుల్, ఇక్కడ మనకు సెకండ్ పాయింట్లో వీళ్ళు ఏం చెప్తున్నారు అని అంటే, ఈ మనకు బిఎడ్, డిఎడ్, ఎంఎడ్ పాఠ్య ప్రణాళిక కరిక్యులము, అక్కడ ఉండేటువంటి పెడగాగి, సరే ఇక్కడ విద్యా ప్రణాళిక అండి, ఇది విద్యా ప్రణాళిక, విద్య ఇటు రావాలి, పాఠ్య ప్రణాళిక ఇటు రావాలి, ప్రణాళిక ఇటు రావాలి. సో ఇది విద్యా ప్రణాళిక కరిక్యులము పెడగాగి. మన బిఎడ్, డిఎడ్ యొక్క విద్యా ప్రణాళిక, కరిక్యులము, పెడగాగి ఇవి ఏవైతే ఉన్నాయో వీటిని సంపూర్ణంగా అందించాలి. వీటితో పాటుగా ఇంటర్న్షిప్ను కూడా ఛాత్రోపాధ్యాయులకు సంపూర్ణంగా అందించాలి. మరియు విద్యా ఆధారాలు, అభ్యాసకుడి అధ్యయనాలు, సమకాలీన అధ్యయనాలు, విద్యా అధ్యయనాలు కరిక్యులంలో ఉండాలి, విద్యా ప్రణాళికలో ఉండాలి, పెడగాగిలో ఉండాలి. కరిక్యులం పెడగాగి అంశంలో కరిక్యులంలో మనం నేర్చుకున్నటువంటి అంశాలు, పెడగాగిలో మనం నేర్చుకున్నటువంటి అంశాలు, మనము అంటే ఇక్కడ ఛాత్రోపాధ్యాయులు. ఈ ఛాత్రోపాధ్యాయులు కరిక్యులంలో నేర్చుకున్న వాటిని అంచనా వేసుకునే విధంగా ఉండాలి, మాపనం చేసే విధంగా ఉండాలి. పెడగాగిలో నేర్చుకున్నటువంటి విషయాలను అంచనా వేసుకునే విధంగా, మాపనం చేసుకునే విధంగా ఉండాలి. సో ఇలా ఉన్నప్పుడు ఇంటర్న్షిప్ కోసము సరైన పాఠశాల ఉండాలి, సువిశాల వాతావరణం ఉండాలి, దాని ద్వారా ఉపాధ్యాయ విద్య అభివృద్ధి చెందించబడుతుంది. ఈ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ చేస్తున్నటువంటి ఛాత్రోపాధ్యాయులు పాఠశాలలో ఉండేటువంటి విద్యార్థులతో, పాఠశాల వాతావరణంతో మమేకం అవ్వాలి. అప్పుడే వారు ఇంటర్న్షిప్ను ఎఫెక్టివ్గా కంప్లీట్ చేయడానికి అవకాశం ఉంటుంది అనే విషయాలను మనకు తెలియజేస్తూ ఉంది. తర్వాత ప్రస్తుత బోధనా పద్ధతులు ఏవైతే ఉన్నాయో ఈ ప్రస్తుత బోధనా పద్ధతుల నుంచి, ఉపగమాల నుంచి విముక్తం అవ్వాలి. అంటే ప్రస్తుత బోధనా పద్ధతులు అదేవిధంగా ఉపగమాలు ఎక్కువగా టీచర్ సెంటర్డ్గా ఉండాలి. అంటే ఏమైనా కానీ ఉపన్యాస పద్ధతిలోనే చెప్పడము, లేదా కొంచెం ఇంకా ఎప్పుడైనా ఎఫెక్టివ్గా చెప్పాలి అంటే ఉపన్యాస ప్రదర్శన పద్ధతిని ఉపయోగిస్తూ చెప్పడం తప్ప మనం ఎక్కువగా ఉపయోగించేటువంటి బోధనా పద్ధతులు ఏమీ లేవు. అయితే లెక్చర్ మెథడ్ లేదా లెక్చర్ డెమాన్స్ట్రేషన్ మెథడ్. సో వీటి నుంచి విముక్తం అవ్వాలి. వీటిని వదిలివేస్తూ వీటిని ఉపయోగించాలి అని అంటే ఎక్కువగా ప్రాక్టికల్స్ను ఉపయోగించాలి. అదేవిధంగా బోధన అనేది సంస్థాగత పరిసరాలకు, అధ్యాపకుల వ్యక్తిగత వివేచనకు, వాటి నిర్వహణను విడిచిపెట్టాలి. అంటే బోధన అనేది ఎప్పుడు కూడా ఎలా ఉండాలి అంటే టీచర్స్ యొక్క వ్యక్తిగత వివేచన. అంటే
ఇక్కడ మనకు ఈ పాయింట్లో స్పష్టంగా మనకు తెలియజేస్తున్నటువంటి అంశం ఏంటి అంటే బోధన అనేది ఉపాధ్యాయులు వారు వ్యక్తిగతంగా ఈ పాఠ్యాంశాన్ని బోధించడానికి ఇది సరిపోతుందిలే అనేటువంటి ధోరణి ఉండకుండా ఎప్పుడూ కూడా ఉపన్యాస పద్ధతిలోనూ మహా అయితే ఉపన్యాస ప్రదర్శన పద్ధతుల్లోనూ బోధించడం కాకుండా మరియు ఈ విషయాలను అంటే ప్రాక్టికల్స్ నిర్వహించకుండా థియరీలాగే చెప్పడం అనేటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో వీటన్నింటిని విడిచిపెట్టాలి. తర్వాత ఏమంటున్నారు అంటే బోధించబడిన భావనలు ఎంతవరకు కార్యాచరణకు నోచుకున్నాయనేది సరి అయిన పాఠ్య ప్రణాళిక అమలు తీరు మూల్యాంకనాలపై ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు మనం ఒక పాఠ్యాంశాన్ని బోధించిన తర్వాత మనం దేనినైతే బోధించామో ఆ భావనలు విద్యార్థుల్లో ఎంతవరకు కార్యాచరణకు నోచుకున్నాయో అనేది సరైన పాఠ్య ప్రణాళిక అమలు తీరు అంటే పాఠ్య ప్రణాళికను ఉపాధ్యాయుడు ఎంత మట్టుకు సమర్థవంతంగా అమలుపరిచాడు మరియు ఉపాధ్యాయుడు ఏ విధంగా సమర్థవంతమైన మూల్యాంకన విధానాలను నిర్వహించడం దానిపైన ఆధారపడి ఉంటుంది. సో ఛాత్రోపాధ్యాయులు అమలుపరచడానికి అనుగుణ్యత సాధించడానికి ప్రక్రియ ద్వారా ఉపాధ్యాయ విద్యా నమూనాలు కేంద్రమైనవి. అంటే సో ఇట్లాంటి సామర్థ్యాలను ఉపాధ్యాయులు పొందే విధంగా అంటే ముఖ్యంగా ఛాత్రోపాధ్యాయులు పొందే విధముగా ఉపాధ్యాయ విద్య అనేది కేంద్రమైనది. సో ఉపాధ్యాయులు ఇక్కడ వెరీ సింపుల్ మనకు తెలియజేస్తున్నటువంటి అంశం ఏంటి అంటే ఛాత్రోపాధ్యాయులు ఒక నైపుణ్యం ఉండాలి. ఏంటా నైపుణ్యము? పాఠ్య ప్రణాళికను సమర్థవంతంగా అమలుపరచాలి, మూల్యాంకనాన్ని అత్యంత సమర్థవంతంగా నిర్వర్తించాలి. ఆ సామర్థ్యాలను ఉపాధ్యాయుల్లో అంటే ఛాత్రోపాధ్యాయులు పెంపొందించే విధంగా ఉపాధ్యాయ విద్యా కేంద్రాలు అనేవి కేంద్రమైనవి అంటున్నాడు. అంటే బిఎడ్, డిఎడ్, ఎంఎడ్ కళాశాలల్లో ఛాత్రోపాధ్యాయులు ఇట్లాంటి సామర్థ్యాలు పెంపొందించబడుతున్నవి. ఇట్లాంటి సామర్థ్యాలకు బిఎడ్, ఎంఎడ్ కళాశాలలు కేంద్రమైనవి అని చెప్తున్నాడు ఇక్కడ. వెరీ సింపుల్. నెక్స్ట్, ప్రస్తుత ఉపాధ్యాయ శిక్షణ కార్యక్రమాలలో అత్యంత బలహీనమైనటువంటి అంశము ఉపాధ్యాయ అధ్యాపకుల నాణ్యత, అనుభవాలని. అందుకోసము ఉపాధ్యాయ అధ్యాపకుల కోసము నూతన ప్రత్యేక సమగ్రమైన కార్యాచరణను ఇచ్చింది. ఇప్పుడు ప్రస్తుతము ఉపాధ్యాయ శిక్షణ కార్యక్రమాలు అంటే బిఎడ్, డిఎడ్, ఎంఎడ్లో అత్యంత బలహీనమైనటువంటి అంశం ఏంటి అంటే ఉపాధ్యాయ అధ్యాపకుల నాణ్యత. అంటే ఉపాధ్యాయ అధ్యాపకులు అంటే బిఎడ్, డిఎడ్, ఎంఎడ్ టీచర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళలో నాణ్యత అనేది లేదు. సో అది అత్యంత బలహీనమైనటువంటి అంశము. సో దానికోసం ఉపాధ్యాయ అధ్యాపకుల కోసము నూతన ప్రత్యేకమైన సమగ్రమైనటువంటి కార్యాచరణను ఈ NCFTE 2009 తీసుకొని వచ్చింది. ఇప్పుడు NCFTE 2009 మనకి ఏమని చెప్తుంది అంటే ఈ బిఎడ్, డిఎడ్, ఎంఎడ్లలో ప్రస్తుతం ఉన్నటువంటి బలహీనమైనటువంటి అంశం ఏంటి అంటే బిఎడ్ టీచర్స్, ఎంఎడ్ టీచర్స్, డిఎడ్ టీచర్స్లలో నాణ్యత లేదు. సో వారిలో నాణ్యతను పెంపొందించడం కోసము ఒక కార్యాచరణను తీసుకొని రావడం జరిగింది అనేటువంటి విషయాన్ని మనకు ఈ 5th పాయింట్ తెలియజేస్తుంది. ఉపాధ్యాయ విద్యా సంస్థలు సరైన విధంగా వ్యవస్థీకృతమై ప్రగతిపూరిత విద్యా ఉద్యమాలకు గతిశీల కేంద్రాలు అయితే విద్యా పునర్నిర్మాణం అనేటువంటి ప్రక్రియ మరింత సులభతరం అవుతుంది. వెరీ క్లియర్. దీంట్లో మనం పెద్ద కంగారు పడాల్సినటువంటి అవసరం ఏమీ లేదు. అధునాతన బోధనా వ్యూహాలను ప్రక్రియ ద్వారా ఉపాధ్యాయ విద్య ప్రాముఖ్యతను విపులీకరించింది అనేటువంటి విషయాలను తెలియజేస్తూ ఉంది మనకి ఇక్కడ. వెరీ సింపుల్, ఏం లేదు. ఉపాధ్యాయ విద్యా సంస్థలు సరి అయిన విధంగా వ్యవస్థీకృతమై ప్రగతిపూరిత విద్యా ఉద్యమాలకు గతిశీల కేంద్రాలైతే అంటే ఉపాధ్యాయ విద్యా సంస్థలు అన్నింటిలో కూడా అంటే బిఎడ్, డిఎడ్, ఎంఎడ్ కళాశాలలు అన్నింటిలో కూడా నాణ్యత, గుణాత్మకత అనేది ఉన్నట్లయితే విద్యను పునర్నిర్మించడం అంటే గుణాత్మకమైనటువంటి విద్యను పునర్నిర్మించడం సాధ్యమవుతుంది. సో దీనికోసము అధునాతన బోధనా వ్యూహాలను ఆ బోధనా వ్యూహాల యొక్క ప్రాముఖ్యతను మనకు NCFTE 2009 తెలియజేస్తుంది. సో దీంట్లో తదుపరి అంశాలను మనం పరిశీలించినట్లయితే బోధన అభ్యసన కేంద్రాలు ఉపాధ్యాయ విద్యకు ప్రయోగశాలలుగా పనిచేయాలి. క్లియర్. నిరంతర సమగ్ర మూల్యాంకనం జరపాలి, ఒత్తిడి లేని మూల్యాంకన విధానము. విశ్వవిద్యాలయ జీవితానికి ఉపాధ్యాయ విద్యా జీవితానికి మధ్య ఉన్న అంతరాలు చెరిగిపోవాలనే సంస్కరణను విశ్వవిద్యాలయ జీవితం ఉపాధ్యాయ విద్యా జీవితానికి మధ్య ఉన్నటువంటి అంతరాలు చెరిగిపోవాలి. అంటే ఇక్కడ ఉపాధ్యాయ వృత్తిని మనం చేపట్టాం. ఉపాధ్యాయ వృత్తిని ఎప్పుడు చేపడతాము అంటే డైట్ పూర్తి చేసిన తర్వాత చేపడతాం. అంటే డైట్ పూర్తి చేసామంటే మన యొక్క క్వాలిఫికేషన్ ఇంటర్మీడియట్ లేదా బిఎడ్ పూర్తి చేసిన తర్వాత చేపడతాం. బిఎడ్ అంటే మన యొక్క క్వాలిఫికేషన్ డిగ్రీ.
ఇప్పుడు డిగ్రీ ఇంటర్తో మనం ఉపాధ్యాయ వృత్తిని చేపట్టిన తర్వాత ఇంకా మన విద్య అనేది అక్కడితోనే ఆగిపోకూడదు. మనం ఉన్నత స్థాయి విద్యను కూడా అభ్యసించాలి, యూనివర్సిటీ లెవెల్ ఎడ్యుకేషన్ కూడా మనం అభ్యసించాలి. సో కాబట్టి విశ్వవిద్యాలయ జీవితానికి ఉపాధ్యాయ విద్యకు ఉన్నటువంటి అంతరాలు ఏవైతే ఉన్నాయో వాటిని తొలగించాలి అనేటువంటి విషయాన్ని మనకి NCFTE 2009 స్పష్టంగా తెలియజేస్తుంది. నెక్స్ట్, నిరంతర నైపుణ్యాల సముపార్జన జరిగే విధంగా వృత్తిపూర్వక వృత్యంతర శిక్షణలు నిరంతరాయంగా అందించాలి అనే విషయాన్ని తెలియజేస్తుంది. వృత్తిపూర్వక అంటే D.Ed, B.Ed, M.Ed అంటే మనం టీచర్ కావడానికి పూర్వం, వృత్యంతర అంటే టీచర్ అయిన తర్వాత కూడా నిరంతరంగా మన బోధనా సామర్థ్యాలను పెంపొందించుకునే విధంగా ఇన్ సర్వీస్ ట్రైనింగ్ కార్యక్రమాలను గురించి మనకి NCFTE 2009 తెలియజేస్తుంది. ఉపాధ్యాయ విద్యా కేంద్రాలు అంటే B.Ed, D.Ed, M.Ed కాలేజెస్ పాఠ్య ప్రణాళికలను బోధనా పద్ధతులను మార్పు చేసి ప్రాయోగిక కృత్యాలను పరిశోధనకు కేంద్రంగా పనిచేయాలి అని, దానికోసం ఈ చట్టము ఉత్ప్రేరకంగా కావాలి అని మనకి ఇది తెలియజేస్తుంది. అంటే ఈ చట్టం ఎలా ఉండాలి? టీచర్ B.Ed, D.Ed, M.Ed కేంద్రాల్లో పాఠ్య ప్రణాళిక బోధనా పద్ధతులు వీటిని మార్పు చేయాలి. మార్పు చేసి ప్రాయోగిక కృత్యాలకు పరిశోధనలకు కేంద్రంగా ఈ B.Ed, D.Ed, M.Ed సెంటర్స్ అంటే ఆ కాలేజెస్ ఉండాలి. దానికోసము ఇది ఒక ఉత్ప్రేరకం కావాలి అని తెలియజేస్తుంది. నెక్స్ట్, విలీన విద్య అంటే సమైక్య విద్య అంటే ప్రత్యేక అవసరాలను కలిగి ఉన్నటువంటి పిల్లల్ని కూడా సాధారణ పాఠశాలలో చేర్చుకొని సాధారణ విద్యార్థులతో పాటు సమానంగా వారికి విద్యను అందించేటువంటి నైపుణ్యాన్ని సామర్థ్యాన్ని ఉపాధ్యాయులు పెంపొందించాలి. సో దీని ద్వారా ఏమవుతుంది అంటే సమానత్వము అనేది సాధించబడుతుంది. రైట్, అది విలీన విద్య, సమానత్వం, కొనసాగింపుతో కూడిన అభివృద్ధి, సమాజ భాగస్వామ్యము, లింగ సమానత్వము, ICT, అదేవిధంగా లెర్నింగ్ తదితర అంశాలను ఈ చట్టం ప్రస్తావించడం జరిగింది. ఇవన్నీ కూడా ప్రధానంగా ఉండాలి అని మనకు తెలియజేస్తుంది. ఉపాధ్యాయ విద్య మానవతా విలువలతో కూడినదై ఉండాలి. అంతిమంగా నైపుణ్యాన్ని మానవత్వాన్ని కలిగినటువంటి ఉపాధ్యాయులను తయారు చేయాలి అని మనకి NCFTE 2009 తెలియజేస్తుంది. దీని పీఠికలోనే అంశం ప్రస్తావించబడి ఉంది. సో ఇది కంప్లీట్గా మనకు NCFTE 2009కు సంబంధించినటువంటి పూర్తి సమాచారం. సో దీంట్లో మీకు కీలకమైనటువంటి అంశాలు ఏవో వాటిని తప్పనిసరిగా గుర్తుపెట్టుకోవాలి. సో ఇది దీని గురించినటువంటి సమగ్ర సమాచారం.